మరి ఇప్పుడు సింహరాశి వారి యొక్క రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో గురువుగారి మాటల్లో తెలుసుకుందాము. ఈ 2025 సంవత్సరం సింహరాశి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయంటే ఆదాయం 11, వ్యయం 11 అంటే సమానంగా ఉంది. వీరికి రాజపూజ్యం 3, అవమానం 6గా సూచిస్తున్నది. మరి వీరి గ్రహ సంచారం ఏ విధంగా ఉన్నది అంటే మే 13, 2025 వరకు 10వ స్థానంలో వృషభ రాశిలో గురు సంచారం ఉంది కాబట్టి అశుభ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మే 14, 2025 నుండి 11వ స్థానంలో మిథునంలో ప్రవేశించాడు కనుక వీరికి అనేక శుభ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మరి వీరికి కూడా అంటే ముఖ్యంగా అన్ని రాశుల్లో సింహరాశికి చాలా యోగిస్తుంది ఈసారి. ఎందుకొరకంటే 11వ స్థానంలో బృహస్పతి రాబోతున్నాడు. మే 14వ తేదీ నుండి కనుక ఏ కార్యము తలపెట్టినా ఎటువంటి ప్రయత్నాలు చేసినా సఫలీకృతమవుతాయి, పరిపూర్ణంగా నెరవేరుతుంది. విద్యార్థులకు మంచి విజయాలు సాధిస్తారు. ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగం సిద్ధిస్తుంది. అంటే ఉద్యోగం కావాలనుకునే కోరుకునేటువంటి వాళ్ళకు ప్రతి రంగంలో ఉన్నటువంటి వారికి విశేషమైనటువంటి అనుకూలత సిద్ధిస్తుంది అనేది ఈ 11వ బృహస్పతి సూచిస్తున్నారు. మరి శని సంచారం ఎట్లా ఉందయ్యా అంటే మార్చి 28, 2025 వరకు 7వ స్థానంలో కుంభంలో సంచరిస్తూ ఉన్నారు కనుక అశుభ ఫలితం గోచరిస్తుంది. మార్చి 29, 2025 నుండి 8వ స్థానంలో మీనంలో మరి శని సంచారం అంటే ప్రవేశిస్తున్నాడు కాబట్టి అశుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వీరి యొక్క నక్షత్ర ఫలం ఎట్లా ఉంది? వీరి జాతక ఫలం అంటే మకా నక్షత్రం వారికి స్త్రీ సౌఖ్యం ఉంది. రాజకీయ పదవులు అంటే రాజకీయ పదవులు వాళ్ళు వరించేటువంటి అవకాశం ఉంది. ఇంటి యందు అనుకూలము. పుబ్బా నక్షత్రం వారికి ధనలాభం కనిపిస్తూ ఉంది. వృత్తి యందు గౌరవములు, గృహయోగములు సిద్ధిస్తున్నాయి. ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారికి స్థలము ఖరీదు చేయడం అంటే స్థలం కొనుక్కోవడం, కోర్టు సమస్యలు తొలగిపోవడం, వృత్తి యందు ధనం. ఈ రాశి వారికి మే, జూన్, సెప్టెంబర్, అక్టోబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో ధనయోగం ఉంది. 3, 4, 5, 9 తేదీలు ఆది, మంగళ, బుధవారములు ప్రయాణములు, ధనయోగము, విశేష కార్యసిద్ధి కనిపిస్తూ ఉంది. మరి ఈ ఏ నక్షత్ర జాతకులు దీనిలో ఈ రాశిలో ఎటువంటి రత్నాన్ని ధరించాలి అంటే మకా నక్షత్రము జాతకులు గోమేధికమును, పుబ్బా నక్షత్ర జాతకులు వజ్రమును, ఉత్తరా నక్షత్ర జాతకులు గోమేధికమును, పుబ్బా నక్షత్ర జాతకులు వజ్రమును, ఉత్తరా నక్షత్ర జాతకులు కెంపురాయిని, ఉంగరమును ధరించాలి. ఈ రాశి వారులకు 1, 3, 6, 8, 9 సంఖ్యల యందు ప్రయాణములు చేసినట్టయితే విశేషమైనటువంటి కార్యసిద్ధి కలుగుతుంది. ఆది, సోమ, మంగళ వారముల యందు ధనప్రాప్తి సంప్రాప్తిస్తుంది. వీరి స్టార్ నెంబర్, లక్కీ నెంబర్ సింహరాశి వారికి ఏంటిదయ్యా అంటే 1 అని చెప్తా ఉన్నారు. గురుగారు, మరి సింహరాశి వారు ఎలాంటి పరిహార మార్గాన్ని పాటించాల్సి ఉంటుంది? సింహరాశి వారు చేయాల్సినటువంటి పరిహార మార్గములు ఏంటివి? చేయాల్సిన పూజలు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయాలి. ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి. వెంకటేశ్వర స్వామి వజ్ర కవచాన్ని పఠించాలి. మరియు హనుమాన్ చాలీసా, సుందరాకాండ పారాయణం పఠించాలి. 1 కిలో పావు నువ్వులు శనివారం రోజున దానం ఇచ్చినట్టయితే వీరికి కొంతవరకు గ్రహ అనుకూలత సిద్ధిస్తుంది. మరి సింహరాశి వారు గురువుగారు చెప్పినటువంటి పరిహార మార్గాన్ని తప్పకుండా పాటించండి.